ప్రభుత్వ ఖజానా నుంచి నిధులు డ్రా చేయడం సరికాదు. ఏపీఎండీసీ మళ్లీ బాండ్లు జారీ చేయడంపై వైఎస్ జగన్ ఫైర్. వైఎస్ జగన్ ప్రజాదరణ చూసి కూటమి నేతల కుట్రలు, అక్రమ కేసులు, అడ్డగోలు ఆరోపణలతో విషం చిమ్ముతున్న ఎల్లో గ్యాంగ్. చంద్రబాబు చెప్పేవన్నీ నీతులు, చేసేవి నేరాలు, ఘోరాలు. కూటమి పాలనలో మద్యం విలయతాండవం చేస్తోందన్న భూమన. వైఎస్ జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బుచ్చయ్యపై నారాయణస్వామి ఫైర్. చంద్రబాబు మెప్పు పొందేందుకు బుచ్చయ్య ప్రాకులాడుతున్నారని మండిపాటు. జగన్ సభలకు వచ్చే జనాన్ని చూసి చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు. సినిమా డైలాగుల ఫ్లెక్సీ పట్టుకున్న వారిపై అక్రమ కేసులు పెడుతున్నారన్న బ్రహ్మనాయుడు. తిరుపతి జిల్లా రామచంద్రాపురంలో మోహిత్ రెడ్డి పర్యటన. టీడీపీ నేతల దాడికి గురైన సెంధిల్ కుమార్కు పరామర్శ. కులాలతో ఆడుకుంటూ రాజకీయాలు చేయడంలో చంద్రబాబు దిట్ట. బాలమహానాడు జాతీయ అధ్యక్షుడు ఆర్ఎస్ రత్నాకర్ విమర్శ. కూటమి అధికారంలోకి వచ్చాక ఎస్సీ ఎస్టీలపై కుల వివక్ష అధికమైంది. అనంతపురంలో ఎస్సీ ఎస్టీ జేఏసీ నేతల ఆరోపణ. అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన. వైఎస్ఆర్సీపీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన గుంతకల్లు ఎమ్మెల్యే జయరాం వివాదాస్పద వ్యాఖ్యల్ని ఖండించిన వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ నేతలు. జగన్ బయటకు వస్తున్నారంటేనే టీడీపీ నేతలు భయపడిపోతున్నారు. కూటమి నేతల మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయన్న అనంతపురం మేయర్. అన్నమయ్య జిల్లా రైల్వే కూడూరులో అండర్ బ్రిడ్జ్ని పరిశీలించిన మిథున్ రెడ్డి. 20 గ్రామాల రాకపోకలకు సులభతరమైన మార్గం ఏర్పడిందన్న ఎంపీ. వైఎస్ఆర్ జిల్లా కుమారకాల్వ గ్రామంలో మసీదు భూమి కబ్జా. గ్రామస్తులపై కలెక్టర్కు ఫిర్యాదు చేసిన ముస్లిం మత పెద్దలు. విశాఖలోని నారాయణ విద్యాసంస్థల ఆధ్వర్యంలో విజయోత్సవం. అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులతో టాపర్స్ టాక్ షో. ఎర్రజెండాను చూస్తే బీజేపీ భయపడుతోంది. ప్రశ్నించే మావోయిస్టులను చంపడం దారుణం. ఆపరేషన్ ఖగార్ ఆపకపోతే హిట్లర్కు పట్టిన గతే పడుతుందన్న కూనంనేని. సికింద్రాబాద్ పాటిగడ్డ స్టీల్ షాప్ చోరీ కేసును ఛేదించిన నార్త్ జోన్ పోలీసులు. అదే కంపెనీలో గతంలో పనిచేసిన గిరిధర్ దొంగతనానికి పాల్పడినట్లుగా గుర్తింపు. భద్రాద్రి జిల్లా పాల్వంచలో భారీగా నల్లబెల్లం, పటిక, నాటుసారా పట్టివేత. 2 నిందితులు అరెస్ట్, వాహనం సీజ్, కేసు నమోదు. అక్రమ కేసులు నమోదు చేసి ఇబ్బందులు గురిచేస్తే భయపడేది లేదు. పెద్దపల్లి జిల్లా ఓదెలలో సీఎం రేవంత్ దిష్టిబొమ్మను దహనం చేసిన బీఆర్ఎస్ నేతలు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సమృద్ధిగా వర్షాలు కురవాలని రైతుల ప్రత్యేక పూజలు. బోయిన్పల్లిలో కనుమరుగైన కప్పతల్లి ఆటను తిరిగి ప్రారంభించిన రైతులు. భద్రాద్రి కొత్తగూడెం కలివేరు ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుల ఔదార్యం. విద్యార్థుల సౌకర్యార్థం సొంత ఖర్చులతో ఆటో ఏర్పాటు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చాలి. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర నేత నారాయణ్ సింగ్ డిమాండ్. పంజాబ్లో 2 గూఢచారుల అరెస్ట్. పాక్కు కీలక సమాచారం చేరవేస్తున్నట్లు గుర్తింపు. ఇరాన్పై అమెరికా దాడుల్ని ఖండించిన సౌదీ అరేబియా. పశ్చిమాసియాలో శాంతి, స్థిరత్వం కోసం ప్రయత్నించాలని సూచన. లీడ్స్ టెస్ట్లో వర్షం కారణంగా ముందే ముగిసిన 3వ రోజు ఆట. 96 పరుగుల ఆధిక్యంలో భారత్.